బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఐపీఎల్ డబుల్ ధమాకా ఉండనుంది. క్రికెట్ లవర్స్ కు డబుల్ ఎంటర్టైన్మెంట్ లభించనుంది. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం 2 మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30 లక్నో వేదికగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జైంట్స్ తలపడనున్నాయి. అటు హైదరాబాద్ వేదికగా సాయంత్రం 7:30 ఎస్ఆర్హెచ్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీ పడనున్నాయి. అంచనాలకు తగ్గట్లు ఆడలేకపోతున్న ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో జరిగే మ్యాచ్ గెలిచి మళ్లీ రేసులోకి రావాలని పట్టుదలగా ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఐపీఎల్ డబుల్ ధమాకా ఉండనుంది. క్రికెట్ లవర్స్ కు డబుల్ ఎంటర్టైన్మెంట్ లభించనుంది. ఇక ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం 2 మ్యాచ్లు జరగనున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా స్పోర్ట్స్ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, వెరీ గుడ్ మార్నింగ్. ఐపీఎల్ ప్రపంచ క్రికెట్ అంటే కేవలం భారతదేశ అభిమానులతో కాకుండా ప్రపంచ క్రికెట్ అభిమానులు కూడా ఉర్రూతలగించినటువంటి ఒక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18th ఎడిషన్ 2025 మంచి విజయవంతంగా కొనసాగిపోతోంది. ఆసక్తికరంగా అంటే అంచనాలకు భిన్నంగా అంటే ఈ మ్యాచ్ ఈ జట్టు గెలుస్తుంది, ఈ జట్టు ఓడిపోతుంది అనేటటువంటి ఏ అంచనాలు కూడా వేయలేని విధంగా బాల్ కి ఓవర్ కి కూడా సమీకరణాలు మారుకుంటూ చాలా ఆసక్తికరంగా సాగుతూ ప్రపంచంలోని క్రికెట్ అభిమానులందరూ కూడా ఐపీఎల్ ఉర్రూతలోగిస్తోంది. అయితే ఐపీఎల్ లో భాగంగా ఈరోజు డబుల్ ధమాకా అంటే శనివారం కాబట్టి ఈరోజు 2 మ్యాచ్లు ఉండేటటువంటి ఒక అవకాశం అయితే మనం కనబడుతోంది. ఇటు ఎల్ఎస్జి అంటే లక్నో సూపర్ జైంట్స్ అలాగే గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మధ్యాహ్నం 3:30 ఒక మ్యాచ్, అలాగే హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మరొక మ్యాచ్ సాయంత్రం 3:30 మొదలవుతే మరొకటి రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. హైదరాబాద్ మ్యాచ్ అయితే 7:30 ప్రారంభమవుతుంది. కాబట్టి మరి హైదరాబాద్ మ్యాచ్ మీద మాత్రం ఇటు సన్ రైజర్స్ క్రికెట్ ఫ్యాన్స్ విషయంలో కావచ్చు, లేదంటే ఫ్రాంచైజీ విషయంలో, తర్వాత క్రికెట్ అభిమానులు కూడా ఒక రకమైనటువంటి ఒక గందరగోళం అయితే నెలకొంది. ఎందుకు ఎస్ఆర్హెచ్ ఇలా వెనుకబడిపోతుంది? దాదాపుగా ఇప్పటి వరకు ఈ సీజన్ లో ఐపీఎల్ లో ఆడినటువంటి ఒక 5 మ్యాచ్ల్లో కూడా ఒక మ్యాచ్ ఏదైతే ప్రారంభ మ్యాచ్ ఉందో ప్రారంభ మ్యాచ్ లో ఒక రకమైనటువంటి అంటే 300 లోడింగ్ అనేటటువంటిది ఒక అంచనాని నిజం చేసే దిశగా దాదాపు ఫస్ట్ మ్యాచ్ లో 287 పరుగుల స్కోర్ ఏదైతే ఫస్ట్ చేసిందో అలాంటి స్కోర్ ని మళ్ళీ తిరిగి
అధిగమిస్తుందా అనేటటువంటి ఒక రేంజ్ లో ఆడి 285+ చేసినటువంటి ఒక సన్ రైజర్స్ హైదరాబాద్ తిరిగి ఆ తర్వాత ఒక్కసారిగా డీలా పడిపోవడం అనేటటువంటిది ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానుల్లో అయితే ఒక రకమైనటువంటి ఒక తీవ్ర ఆందోళన, దాంతో పాటు ఫ్రాంచైజీలో కూడా ఒక రకమైనటువంటి ఒక ఆందోళన. ఎందుకు ఇలా జరుగుతోంది అనేటటువంటి ఒక ఆలోచన అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇటు క్రీడా విశ్లేషకులు కావచ్చు, తర్వాత బయట ఎవరైతే క్రికెట్ లవర్స్ ఉంటారో వాళ్ళంతా కూడా చెప్పేటటువంటి విషయం ఏంటంటే 300 లోడింగ్ అనేటటువంటిది ఒక అంచనా. ఎందుకంటే 287 స్కోర్ దాటింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి SRH అసాధ్యమైనటువంటి అంటే T20 క్రికెట్ చరిత్రలో అసాధ్యమైన స్కోర్లు ఇప్పటి వరకు SRH ఈ యొక్క IPL చరిత్రలో 4 సార్లు నమోదు చేసింది 250+ స్కోర్స్ కాబట్టి ఖచ్చితంగా 300+ స్కోర్ కూడా SRH కే సాధ్యం అనేటటువంటి అంచనా ఏదైతే అభిమానులు పెట్టుకుంటున్నారో దాన్ని నిజం చేసే దిశగా పయనిస్తుంది అనేటటువంటి అంచనాలోనే బ్యాట్స్మెన్ స్టార్టింగ్ నుంచి అంటే ఓవర్ మొదలైనప్పటి నుంచి మొదటి బంతి నుంచి చివరి బంతి వరకు బాదుడే లక్ష్యంగా 4లు 6లు కొట్టడమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. బాల్ ని అంచనా వేయట్లేదు, ఎలాంటి బాల్ వస్తుంది, ఆ పిచ్ ఎలా సహకరిస్తుంది, స్లో వికెట్ ఉందా, డ్రై వికెట్ ఉందా, లేదంటే ఫ్లాట్ వికెట్ ఉందా, బంతి ఇన్ స్వింగరా, అవుట్ స్వింగరా, లేదంటే లెగ్ స్పిన్నర్ వేస్తున్నారా, గుగ్లీ వేస్తున్నారా, క్యారమ్ బాల్ వేస్తున్నారా అనేటటువంటి యొక్క బాల్స్ ఏ విధంగా వస్తున్నాయి అంచనా లేకుండా ముందు నుంచి కూడా ఒక రకమైనటువంటి ఒక పద్ధతిలో ఆడుతున్నారు కాబట్టి స్టార్టింగ్ లోనే వికెట్లు కోల్పోతున్నారు. దాంతో ఆ ప్రభావం మిడిల్ ఆర్డర్ పై పడిపోతుంది. ఆ మిడిల్ ఆర్డర్ ప్రభావం కూడా చివరికి టెయిలెండర్స్ కు పడి అటు జట్టు స్కోర్ తక్కువ నమోదు చేస్తున్నారు. అలాగే చేజింగ్ లో కూడా వెనుకబడుతూ రన్నర్ గా మిగిలిపోతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఇటు క్రీడా విశ్లేషకులతో పాటు ఇటు క్రికెట్ లవర్స్ లో కూడా మరి కలుగుతుంది. ఎందుకంటే గత 4 మ్యాచ్ల్లో ఏదైతే ఓడిపోయినటువంటి SRH ఓడిపోయినటువంటి 4 మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో 4 మ్యాచ్ల్లో కూడా మనకు ఇదే క్రియ ఏదైతే మనం అంచనా కనుక వేసుకున్నట్టయితే ఇదే పిక్చర్ కనబడింది. అంటే వరుసగా దాడిగా అంటే ఒక 2 వికెట్లు పోయిన తర్వాత కూడా కాస్త మెల్లిగా ఆడి కుదురుకొని నిలకడగా ఆడి ఆ తర్వాత ఏవైతే లూజ్ బాల్స్ వస్తాయో లూజ్ బాల్స్ లో షాట్లు కొట్టే విధంగా ఆడాలనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. అలా కాకుండా ముందు నుంచి 4 మ్యాచ్లు కూడా అదే విధంగా ఆడి ఓడిపోయారు అనేటటువంటి ఒక భావన అయితే ఇటు అనలిస్ట్ లో కావచ్చు, క్రికెట్ లవర్స్ లో కావచ్చు పెరిగిపోయింది. కాబట్టి ఈ రోజు ప్రధానంగా ఒక రకమైనటువంటి డూ ఆర్ డై మ్యాచ్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్లే ఆఫ్ లో కనుక సన్ రైజర్స్ హైదరాబాద్ నిలవాలంటే ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ కూడా గెలవాల్సినటువంటి అవసరం సన్ రైజర్స్ పై ఉంటుంది. ఇది ఇంకా ఒత్తిడి పెంచేటటువంటి అవకాశం ఉంటుంది జట్టుపై. ఎందుకంటే ఇంకా సన్ రైజర్స్ కి 9 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి, ఇంకా 9 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇప్పటికి కేవలం పాయింట్ల పట్టికలో కేవలం ఒకటే మ్యాచ్ గెలిచింది కాబట్టి ఇంకా 9 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు మినిమం కనుక గెలిచినట్టయితే ఖచ్చితంగా ఈ ప్లే ఆఫ్ కి చేరేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి SRH కి వచ్చే ప్రతి మ్యాచ్ కూడా కీలకంగా మనం భావించాలి. అందులో మొదటిగా పంజాబ్ కింగ్స్, ఈ పంజాబ్ కింగ్స్ జట్టును కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. క్రికెట్ మ్యాచ్ లో చూసాం దూకుడు ఒక బ్యాట్స్మెన్ ఎవరైతే క్రికెట్ మ్యాచ్ లో మనం ఆడినటువంటి చూసినటువంటి బ్యాట్స్మెన్ ప్రియాంక్ చాలా సక్సెస్ఫుల్ గా ఆడి సెంచరీ 47 బంతుల్లో సెంచరీ కొట్టినటువంటి ఒక చూసాం. ఎందుకంటే ప్రియాన్ షారియా తర్వాత మిగతా బ్యాట్స్మెన్ నెహాల్ వదేరా కావచ్చు, అలాగే శశాంక్ సింగ్ కావచ్చు, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, తర్వాత అజ్మతుల్లా ఒమర్జాయ్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కో ఎన్సెన్, మార్కస్ స్టాయినస్ ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక జట్టుతో ఆటగాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇటు ఇండియా తర్వాత ఫారిన్ ఆటగాళ్ళు అందరూ కూడా మంచి ఆల్రౌండర్స్, మంచి బౌలర్స్, నాణ్యమైనటువంటి ఒక జట్టు PPKS పంజాబ్ కింగ్స్ కి ఉంది. ఇటు SRH హైదరాబాద్ జట్టులో చూస్తే పేపర్ మీద మాత్రం చాలా ధాటిగా కనబడతారు, కానీ గ్రౌండ్ లో దిగితే మటుకు అది ఆశించినంత ఫలితం రావడం లేదనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూస్తే అభినవ్ మనోహర్ కావచ్చు, అనికేత్ వర్మ కుర్రాడు చాలా ధీటుగా ఆడుతున్నాడు. ఎప్పుడైతే జట్టుకు అవసరమైనటువంటి ఒక సమయంలో 4లు 6లు బాదుతూ అనికేత్ వర్మ కొద్ది రోజుల్లోనే ఇటు చాలా మంచి పేరైతే తెచ్చుకున్నాడు. అలాగే ట్రావిస్ హెడ్ చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్, అలాగే అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ ఇద్దరి భాగస్వామ్యం గురించి అయితే పుంకాలుగా వార్తలు రాసేటటువంటి ఒక పేపర్లు ఆ తర్వాత విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎందుకంటే 250 స్ట్రైక్ రేట్ తో ఓపెనింగ్ భాగస్వామ్యం చేశారంటే అది ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మకే చెల్లిందిగా మనం భావించాలి.
గత సీజన్ మ్యాచ్ల్లో కనుక చూస్తే వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ అనేటటువంటిది దూసుకుపోయేటటువంటి ఒక యావరేజ్ తో వెళ్ళింది కాబట్టి అలాంటి అలాంటిది కేవలం ఒక ఫస్ట్ మ్యాచ్ లో కూడా ఇద్దరు పెద్దగా ఆడలేదు. ఫస్ట్ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ సెంచరీ కొట్టాడు. కానీ ఆ తర్వాత ఈ ఇద్దరి భాగస్వామ్యం చాలా కీలకంగా మారుతుంది జట్టుకు. ఎందుకంటే ఎప్పుడైతే ఏ జట్టుకైనా ఏ మ్యాచ్ కైనా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది చాలా కీలకంగా ఉండబోతుంది కాబట్టి ఓపెనింగ్ జట్టు మినిమం 6 ఓవర్స్ పాటు వికెట్ పడకుండా కాపాడుకొని అలాగే రన్స్ కూడా మినిమం ఒక యావరేజ్ గా 8 పరుగులు అంటే ఓవర్ కి 8 పరుగులు చొప్పున కనీసం ఒక 60+ స్కోర్ కనుక ఒక జట్టు చేసినట్లయితే ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ లో ఆ రకంగా ఉండబోతోంది ఈ వెన్నెల. ఓవరాల్ గా చూస్తే ఈ రోజు మ్యాచ్ మాత్రం చాలా ఆసక్తికరంగా అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ కి మాత్రం చాలా ఇంపార్టెంట్ గా మారబోతుంది. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.